హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు సన్ రైజర్స్ ఆర్మీ పాడ్కాస్ట్. సో మొత్తానికి రఫ్ ఆడించాం ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ మీద. ఆ, కొంచెం మధ్యలో కొంచెం తడబాటులాగా అనిపించినా కూడా ఓవరాల్ గా బాగా ఫినిష్ చేసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం లాస్ట్ సీజన్ ఒక 6-7 గేమ్లు పట్టాయి మనకి కాంబినేషన్ సెట్ అవడానికి. బట్ ఈసారి సెకండ్ గేమ్ లోనే మనం కాంబినేషన్ లాక్ చేసుకున్నాం. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఒక నితీష్ కుమార్ రెడ్డి, ఒక అభిషేక్ తో ఒక మంచి పర్ఫెక్ట్ లైనప్ అనేది ఉంది. సో యా, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో హరిభాయ్, ఎలా చూస్తావు మన ఫస్ట్ విన్ ని అండ్ ఎలా అనిపించింది నీకు మొత్తం? ఫస్ట్ కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్, లైక్ ఇండివిజువల్ బ్రిలియన్స్ కాకుండా ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ ఎక్సెప్ట్ అ కపుల్ ఆఫ్ ప్లేయర్స్. సో ఈవెన్ బౌలింగ్ ఆల్సో కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ బౌలింగ్. అండ్ మోర్ ఓవర్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ నితీష్ నుంచి కానీ, హర్ష్ దూబే నుంచి కానీ, ఇవనేది మన బ్యాటింగ్ బ్యాలెన్స్ అండ్ బౌలింగ్ బ్యాలెన్స్ కూడా. సో నైన్ నైన్ నెంబర్లో హర్ష్ దూబే వస్తున్నాడు అండ్ వీ హ్యావ్ 7 బౌలింగ్ ఆప్షన్స్. అది కూడా కమిన్స్ లేనప్పుడు. సో జస్ట్ ఇమాజిన్ కమిన్స్ వన్స్ తను తిరిగి ఫిట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 10 నెంబర్ 10లో కమిన్స్ వస్తాడు అండ్ వీ హ్యావ్ 8 బౌలింగ్ ఆప్షన్స్, 7 to 8 బౌలింగ్ ఆప్షన్స్. సో బ్యాలెన్స్ అనేది ఈసారి ఫస్ట్ హాఫ్లోనే, అంటే లాస్ట్ 3 మ్యాచెస్లోనే ఆల్మోస్ట్ ఇదే బ్యాలెన్స్ తోటి మనం లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచారు. సో దాన్నే క్యారీ ఆన్ చేశారు. జస్ట్ ఒక వీ హ్యావ్ యాడెడ్ శివాంగ్ కుమార్ ఇన్ ప్లేస్ ఆఫ్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మేబీ జీశాన్ కూడా లేడు లాస్ట్ టైంలో. హర్షల్ పటేల్ బదులు మనం శివాంగ్ ఆడిస్తున్నాం, అంతే తేడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాటింగ్ లో మనం ఒకటి అనుకున్నాం ఎప్పుడైనా, ఏంటంటే మనం సెట్ అవ్వాలంటే టీం అంతా కూడా హెడ్ మంచి స్టార్ట్ ఇస్తే బాగా సెట్ అవుతాం. ఆ కోర్ట్ అంతా కూడా బాగా వెళ్తుంది తర్వాత అని. అండ్ అనుకున్నట్టుగానే ట్రావిస్ సెట్ స్టార్ట్ చేశాడు, అభిషేక్ అందుకున్నాడు. తర్వాత కొన్ని వికెట్లు పడినా కూడా కన్సాలిడేషన్ బాగా అయింది. సో బేసికల్లీ చాలా డిపెండెంట్ మనం ట్రావిస్ సెడ్ మీద. అందరూ అభిషేక్ అనుకుంటారు కానీ, బట్ నా ఉద్దేశంలో ట్రావిస్ సెడ్ అనే ప్లేయర్ వల్ల మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా ఒక లైన్ లోకి వస్తారని నేను అభిప్రాయపడతాను. అండ్ నీకు ఎలా అనిపించింది, ఎస్పెషలీ ద వే వి టుక్ ఆన్ ఫస్ట్ లో ట్రావిస్ సెడ్ ఊపకుండా కొన్ని బాల్స్ లీవ్ చేసి తర్వాత అటాక్ చేయటం. అండ్ ఆల్సో మన కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే క్లాసన్ అండ్ నితీష్ చేశారో, ఈ 2 ఇన్నింగ్స్ నాదైతే క్రూషియల్ పాయింట్. బికాస్ అభిషేక్ వన్స్ ఈజ్ ఆ క్వశ్చన్ వచ్చాక తను రఫ్ ఆడిచ్చాడు, ఇట్స్ ఫైన్. సో ఇట్ ఈస్ యూజువల్ అభిషేక్, బిజినెస్ యాజ్ యూజువల్ అనుకోవాలి అభిషేక్ దగ్గర నుంచి. బట్ ట్రావిస్ సెడ్ ఈ టైప్ ఆఫ్ థింగ్ కొంచెం టెస్ట్ మ్యాచెస్ లో చేస్తుంటాడు, ఒక ఓవర్ కొంచెం అలా సీ ఆఫ్ చేయటం అలాగా కొంచెం. సో అండ్ కన్సాలిడేషన్ మన పార్ట్నర్షిప్ ఎలా చూస్తాయి ఈ రెండు విషయాల్లో? సో ట్రావిస్ హెడ్కి వైభవ్ అరార్తో మ్యాచ్అప్ ఉండేది. సో లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే, లాస్ట్ ఇయర్ మనం 278 స్కోర్ చేసాము కేకేఆర్ తోటి ఢిల్లీలో. ఆ మ్యాచ్లో కూడా వైభవ్ అరార్ ఫస్ట్ ఓవర్ వీ ప్లేడ్ ఫర్ జస్ట్ 1 రన్, అంటే ఫస్ట్ ఓవర్ సీ ఆఫ్ చేసుకొని సేమ్ ఆ రోజు కూడా అంతే. వైభవ్ అరార్ ఎప్పుడైతే సెకండ్ ఓవర్కి వచ్చాడో 20+ రన్స్ కొట్టాడు. ఈరోజు కూడా అంతే. సో హెడ్ ఏంటంటే ఓకే, ఈ టేకింగ్ సమ్ బాల్స్. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా, ఆర్సీబీ మ్యాచ్లో కూడా ఈ ట్రై టు టేక్ సమ్ బాల్స్ ఎర్లీ. సో ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరికీ తెలుసు ట్రావిషేక్ ఎప్పుడైతే పవర్ ప్లేలో స్టార్ట్స్, లైక్ దే విల్ గో ఫ్రమ్ బాల్ 1. సో పీపుల్ ఆర్ ప్లానింగ్ టు నెగేట్ దట్. సో అందరు ఇప్పుడు గేమ్ ప్లాన్ కూడా అదే ఉంది. సో ఇట్స్ అ గుడ్ థింగ్. దే టుక్ సమ్ టైమ్. ఈవెన్ అభిషేక్ కూడా ఇనిషియల్లీ తన జోన్లో ఉంటేనే మాత్రమే హిట్ చేశాడు. ఈవెన్ ముజర్బానీ బౌలింగ్లో కూడా ఈ ప్లేడ్ ఫ్రమ్ సమ్ డాట్స్ అండ్ ద మూమెంట్ ఈ బోల్డ్ రియలీ షార్ట్, ఈ టుక్ ఆన్ ఫర్ 6. అండ్ తను కూడా స్పిన్నర్, ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి రాగానే ఇంకా తను అందుకున్నాడు. లైక్ ఇట్ వాజ్ ఇనిషియల్లీ ఆల్ హెడ్ అండ్ దెన్ అభిషేక్. సో అండ్ ఆఫ్టర్ లూజింగ్ కపుల్ ఆఫ్ వికెట్స్ ఆల్సో నితీష్ అండ్ క్లాసన్ కన్సాలిడేట్ చేసి ఫినిష్ చేశారు. సో మేబీ ఇంకొంచెం అండర్ పార్ ఫినిష్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎప్పుడైనా పవర్ ప్లేలో 80 రన్స్ అలా కొడితే వీ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 250+ స్కోర్. బట్ ఇక్కడ కొలాబ్స్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ వీ లాస్ట్ 3 to 4 వికెట్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 overs. సో అక్కడ నుంచి కన్సాలిడేట్ చేసి 227, ఆల్దో ఇట్స్ అట్ సబ్ పార్ స్కోర్, పార్ స్కోర్టల్. బట్ మన బౌలింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 15 to 20 రన్స్ మార్జిన్ ఉంటే బాగుంటుందని 240+ 250 అయితే బాగుండేది. బట్ స్టిల్ వీ ఆల్దో లైక్ వీ వన్ విత్ 65 రన్స్ మార్జిన్. సో ఈవెన్ ద స్లోవర్ బాల్స్ వర్ గ్రిప్పింగ్ ఇన్ టు ద సర్ఫేస్, కాబట్టి ఇట్స్ అ గుడ్ స్కోర్. బట్ క్లాసన్ నుంచి ఇంకా, అంటే అందరు ఎక్స్పెక్ట్ చేసేది అంటే 35 balls 52 ఫినిష్ చేయలేకపోయాడు. అంటే
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో తను ఒక విషయం కూడా చెప్పాడు. ఏంటంటే షోల్డర్ ఇంజురీ ఉంది కాబట్టి లైట్ వెయిట్ బ్యాట్స్ యూజ్ చేస్తున్నాడు, హెవీ బ్యాట్స్ కాకుండా. కాబట్టి ఆ పవర్ రావట్లేదు. ఎప్పుడైతే స్ట్రేట్ డౌన్ ద గ్రౌండ్ షాట్స్ కొడుతున్నాడో ఆ పవర్ రావట్లేదు. మేబీ అందుకే ఆర్థోడాక్స్ షాట్స్ త్యాగి దాంట్లో ఎప్పుడైతే రివర్స్ రివర్స్ సిక్స్ కొట్టాడు కదా, అలాంటి షాట్స్ ఎక్కువ ట్రై చేయాల్సి, అంటే ఇంత కొంచెం ముందే ట్రై చేయాల్సింది. ఐ థింక్ ఇంకొకటి ఏంటంటే బ్రో, మీరు చెప్పినట్టు నా దృష్టిలో అయితే అది అబౌవ్ పార్ స్కోర్ అని నా ఒపీనియన్ అంట. ఎందుకంటే కేకేఆర్ ఆడుతున్నప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ ఈజీ టు బ్యాట్ ఆన్. ఆఫ్టర్ బాల్ కొంచెం సాఫ్ట్ అయ్యాక, లైక్ వన్స్ 8 అవర్స్ 9 అవర్స్ అయ్యాక ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ టు హిట్ ద బాల్. సో డెఫినెట్లీ నా దృష్టిలో ఒక 200-210 వాజ్ పార్. ఐ థింక్ వి స్కోర్డ్ అబౌవ్ పార్ అని. లైక్ మీరు చెప్పినట్టు మన బౌలింగ్ అయితే పార్ ఉండేది. బట్ వర్ యూ సర్ప్రైజ్ లైక్ నితీష్ కుమార్ రెడ్డి ఫుల్ ప్రెజర్ లో వస్తున్నాడు? బిఫోర్ నేను మీ ఒపీనియన్ తెలుసుకునే ముందు ఐ వాంట్ టు సే దట్ నితీష్ అనే ప్లేయర్ ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. అతను చాలా పేషెంట్గా ఉండాలి మనందరం, బికాస్ ఇట్ విల్ టేక్ టైం. ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, ఒక క్రికెట్ ప్లేయర్ బ్యాటింగ్ ఆడతా బౌలింగ్ చేస్తా రెండు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం, వెరీ టఫ్. అందుకనే మన ఇండియాలో అంత పేస్ బౌలర్ ఆల్రౌండర్స్ లేరు. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర ఉన్న వికెట్స్ కి పేస్ బౌలింగ్ చేద్దామనే ఉండదు, బికాస్ చాలా దగ్గర కార్పెట్ వికెట్స్ ఉంటాయి, మ్యాటింగ్ వికెట్స్ ఉంటాయి. సో అందరూ కూడా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ లేకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇది. బట్ నితీష్ కుమార్ రెడ్డితో ఎందుకు మనం పేషెంట్ గా ఉండాలంటే ఇండియాలో అంత క్వాలిటీ యాజ్ ఆఫ్ నౌ ఇచ్చే ప్లేయర్ లేడు. అండ్ నితీష్ తన టెంపర్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంసీజీలో వికెట్స్ పడిపోతున్నా కూడా తను నిలబడి వాషింగ్టన్ సుందర్తో 100 కొట్టడం చూసాం. ఆ సిరీస్ లోనే ముందున కూడా టెంపర్మెంట్ అనేది నితీష్ లో ఫస్ట్ నుంచి ఉంది. లైక్ వెన్ ఎస్ఆర్హెచ్ ఆడినప్పుడు కూడా ఉగాది రోజు ఆ పంజాబ్ మ్యాచ్ 3 వికెట్స్ డౌన్ అయినప్పుడు ఆడిన ఇన్నింగ్స్ కానీ, రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ కానీ, ఈ కెన్ సోక్ ఇన్ ద ప్రెషర్, టైం తీసుకొని ప్రశాంతంగా ఆడగలడు. సో ఆ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ టాలెంట్ ఉంది. అండ్ బౌలింగ్ లో కూడా ఈజ్ వెరీ గుడ్. లైక్ పేస్ కూడా పెంచాడు. ఇట్ స్లోలీ ఇంప్రూవ్ అవుతారు. ఒకే రోజు మనం హార్దిక్ పాండ్యాని ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ హార్దిక్ పాండ్యా టుక్ టైం 3-4 years టు బీ అ గుడ్ ప్లేయర్. సో ఐ థింక్ హీ వెరీ యంగ్, నితీష్ కూడా ఇంకా 22-23. సో ఇట్ విల్ టేక్ అనదర్ 2-3 years. కనుక మనం పేషెంట్ గా ఉంటే ఐ థింక్ వీల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ టీమిండియా కూడా అదే దృష్టిలో చూస్తుంది. దే ఆర్ డూయింగ్, బ్యాక్ చేస్తున్నారు అలాగా. అండ్ ఐ థింక్ యాజ్ ఫ్యాన్స్ ఆల్సో మనం కూడా బ్యాక్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నిన్న అనేది ఒక జస్ట్ గ్లిప్స్, అలాంటివి చాలా చేయగలరు నితీష్ కుమార్ రెడ్డి. అండ్ ఐ ట్రస్ట్ హిమ్ దట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అసెట్ ఫర్ బోత్ ఎస్ఆర్హెచ్ అండ్ ఇండియా. అండ్ పార్ట్నర్షిప్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ద కమ్యూనికేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ పోస్ట్ మ్యాచ్ వీళ్ళు ఐపీఎల్ వాళ్ళు చేస్తుంటారు కదా ఇంటర్వ్యూలో, దాంట్లో చెప్పాడు నితీష్ కూడా దట్ అసలు క్లాస్ అంతా ఆడితే నాకు అది సుఖంగా ఉంటుంది, చక్కగా భయ్యా ఉంటాడు చూసుకోవడానికి అని. క్లాస్ వాజ్ లైక్, నేను కొంచెం ప్రెషర్ లో ఉన్నా కూడా మా భయ్యా నితీష్ భయ్యా చూసుకున్నాడు, 6లు కొట్టాడు 4లు కొట్టాడు మధ్యలో అని. సో ఐ థింక్ దట్ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. అండ్ దే ఆల్సో వికెట్ రీడ్ చేస్తారు అంటారా మీరు? వాళ్ళు ఇట్స్ నాట్ ఎ 250 వికెట్ అని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి అలా ఆడారు అంటారా భయ్యా మీరు? వాళ్ళు అలా అంటే ఆడటంలో సో నితీష్ యాజ్ ఏ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ చూసుకుంటే, రైట్ మీరు చెప్పినట్టు 130 వేసేవాడు, ఇప్పుడు 135, రెగ్యులర్గా 135 కేఎంబీఏ చేస్తున్నాడు. సో ఆ ఇంక్రీజ్ ఇన్ పేస్ వల్ల ఎన్కేఆర్ ఈజ్ వెరీ గుడ్ విత్ స్లో బాల్స్. ఈవెన్ నేను ఫస్ట్ సీజన్ చూసుకున్నప్పుడు కూడా 24లో స్లోవర్ బాల్స్ తోటి మనకు వికెట్స్ తీశాడు. ఈవెన్ డీసీ మ్యాచ్, మీరు అన్నట్టు ఉగాది రోజు పంజాబ్ మ్యాచ్లో స్లోవర్ బాల్స్ ఇంటూ ద పిచ్ చేయడం తనకు లైక్ ఈజ్ వెరీ యూజువలీ బౌల్స్ దట్ స్లోవర్ బాల్. సో కానీ అప్పుడు 130 and 115 డిఫరెన్స్ తక్కువ ఉండేది, పేస్ మార్జిన్ లైక్ డిఫరెన్స్ తక్కువ ఉండేది స్లోవర్ బాల్స్కి తన స్టాక్ బాల్కి. ఎప్పుడైతే 135, 137 వేస్తున్నాడో, 135 and 110 స్లోవర్ బాల్ వేస్తే లైక్ అట్లీస్ట్ 25 kilometers ఆ పేస్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు రింకు సింగ్ని అదే స్లోవర్ బాల్తో 117 స్లోవర్ బాల్స్తో అవుట్ సైడ్ ఆఫ్ స్లోవర్ బాల్ వేస్తే ఎడ్జ్ అయ్యి క్యాచ్ అవుట్ అయ్యాడు. సో తన పేస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఈ హ్యాస్ దట్ మోర్ వేరియేషన్స్ ఇన్ హిజ్ ఆర్మరీ, నాట్ ఓన్లీ స్వింగ్ అండ్ సీమ్. తను ఇప్పుడు సీమ్తో కూడా ఎప్పుడైతే ద మూమెంట్ 12th ఓవర్లో ఎప్పుడైతే బాల్ చేంజ్, సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు బాల్ చేంజ్ చేస్తారు కదా, బాల్ చేంజ్ చేయగానే నితీష్ కుమార్ రెడ్డి, శివాంగ్ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు. ఆ న్యూ బాల్, ఐ మీన్ సెమీ న్యూ బాల్ ఎప్పుడైతే చేంజ్ చేశారో దాంతో తను సీమ్ చేసి అనుకుల్ రాయ్ వికెట్ని, ఐ మీన్ ఈ మేడ్ దట్ అటెంప్ట్ టు గెట్ కాట్ అనుకుల్ రాయ్ అవుట్. సో అండ్ మోర్ ఓవర్ బ్యాటింగ్ ఏంటంటే ఎప్పుడైతే బ్యాటింగ్ తను బాగా ఆడతాడో, ఈవెన్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ బాగా ఆడితే, బ్యాటింగ్ బాగా చేసినప్పుడల్లా బౌలింగ్ పర్ఫార్మెన్స్ వస్తూనే ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ పంజాబ్ మ్యాచ్ కానీ, ఢిల్లీ మ్యాచ్ కానీ, ఎప్పుడైతే బ్యాటింగ్ బాగా పర్ఫామ్ చేశాడో బౌలింగ్లో దాన్ని ఆ కాన్ఫిడెన్స్ తీసుకొని వెళ్ళగలుగుతాడు. సేమ్ ఈవెన్ ఎంసీజీ ఆ టెస్ట్లో కూడా
ఈ టుక్ 2 వికెట్స్ ఇన్ దట్ టెస్ట్ మ్యాచ్. ఎప్పుడైతే బ్యాటింగ్లో పర్ఫామ్ చేశాడో బౌలింగ్ కాన్ఫిడెన్స్ రబ్ అవుతూ ఉంటుంది. ఎస్. అండ్ యా ఎప్పుడైతే ఎప్పుడు మేబీ కూడా తను బ్యాటింగ్ ఆడినప్పుడు ప్రతిసారి బౌలింగ్ లో వికెట్ తీసాడు. మన ప్యాటర్న్ చూసుకుంటే ఈవెన్ ఫర్ ఇండియాకి ఆడినప్పుడు కూడా ఆ ప్యాటర్న్ రిపీట్ అయింది. అండ్ అవును. పార్ట్నర్షిప్ ఈవెన్ బ్రేకర్ అనే ఒక ట్యాగ్ అనేది ఉంది తనకి ఇండియాకి ఆడినప్పుడు కూడా. యా ఈ పార్ట్నర్షిప్ బ్రేకర్ అంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీతో మ్యాచ్ ఎప్పుడైతే మనం లక్నోలో ఆడామో ఎకానా స్టేడియంలో, ఆర్సీబీ వాజ్ క్రూజింగ్ టువర్డ్స్ టార్గెట్. ఎప్పుడైతే ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చారు, నెక్స్ట్ మయాంక్ అగర్వాల్ అండ్ కోహ్లీ కూడా పార్ట్నర్షిప్ ఆల్మోస్ట్ దేవర్ ఆన్ ద వే టు గెట్ దట్ విక్టరీ. సెట్ అప్పుడు అయి వచ్చి ఉన్నారు. 12th ఓవర్లో పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు మయాంక్ అగర్వాల్. ఎస్ 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 యా మీరు చూసుకోండి, మీకు యూ గో బ్యాక్ వాచ్ హైలైట్స్. ఈవెన్ దట్ పంజాబ్ గేమ్ లో కూడా వికెట్స్ తీసాడు, నేను చెప్పిన ఉగాది రోజు మ్యాచ్ లో కూడా. సో హీ హాస్ దిస్ జితేష్ స్నాక్. జితేష్ లాస్ట్ టైం జితేష్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ వల్ల చాలా లేట్ అయిపోయింది. 4 ఇంజరీలు ఒక సంవత్సరంలో అవటం అంటే మామూలు విషయం కాదు కదా. సో దట్ డెఫినెట్లీ ఎస్ గాట్ ఇన్ బ్యాక్. దట్ వాస్ ద మెయిన్ థింగ్. అండ్ స్లోలీ అగైన్ ఇట్ విల్ టేక్ టైం. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడకపోతే మళ్ళీ అంటే ఇట్ విల్ టేక్ టైం. ఈ ఒక్క ఇయర్ కొంచెం ఓపిక పడితే ఐ థింక్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తను బట్ కూడా చెప్పాడు, ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ పర్ఫార్మెన్స్. హార్డ్ వర్క్ చేస్తున్నాడు, బౌలింగ్ పేస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాడు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే రన్స్ రావట్లేదో ఆ మైండ్లో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ పర్ఫార్మెన్స్ లేనప్పుడల్లా అలాంటివి వస్తూ ఉంటాయని తను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పాడు. అండ్ లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎన్కేఆర్ అండ్ క్లాస్ అండ్ పార్ట్నర్షిప్స్ లాస్ట్ ఇయర్ అస్సలు వర్కౌట్ కాలే. మనం గుజరాత్ మ్యాచ్ తీసుకున్నా కానీ ఎంఐ మ్యాచ్ తీసుకున్నా కానీ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు యాక్సలరేట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇద్దరు టైం తీసుకున్నారు, ఇద్దరు కరెక్ట్ యాక్సలరేట్ చేసే టైంలో ఇద్దరు అవుట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ మ్యాచ్లో అలా కాకుండా ఈవెన్ ఎప్పుడైతే నితీష్ టైం తీసుకున్నాడో క్లాసన్ కూడా నరైన్ దాంట్లో ఒక 2 4లు కొట్టాడు. ఆ నెక్స్ట్ ఎప్పుడైతే క్లాసన్ స్ట్రగుల్ అయ్యాడో పేస్కి, అప్పుడు నితీష్ కూడా ఈ స్కోర్డ్ స్ట్రైట్ 6 టు వైభవ్ అరోరా అండ్ 4 టు కార్తిక్ త్యాగి. ఎక్కడ కూడా మరి టెస్ట్ ఆడినట్టు అనిపించలేదు. దే వర్ మోర్ లైక్ కొంచెం డాట్ దేవర్ బాల్స్ గెటింగ్ ఆడారు. 8 to 9 మోర్ బ్రేక్ వన్స్ అండ్ per టూస్ over. కమింగ్ 1-4 అక్కడెక్కడ వస్తుంచింది. యా దే డెంట్ పుష్ ది యాక్సిలరేటర్ బట్ దే వర్ ఇన్ థర్డ్ గేర్ మేబీ 89 బికాస్ Yes, పార్ట్నర్షిప్ 82 ఆఫ్ 53 బాల్స్ అంటే ఆల్మోస్ట్ 9 yes. ఓవర్ కొడతా వెళ్ళిపోయారు. సో దట్స్ గుడ్. లైక్ అంత కన్సాలిడేషన్ అయింది కాబట్టి వీ గాట్ 200. అండ్ లాస్ట్ లో దూబే మంచి స్కూప్ లా వాడాడు, శివాంగ్ వచ్చి పోరు కొట్టాడు, అంత బాగుంది. బౌలింగ్ విషయంలో మీకు మ్యాచ్ అప్స్ వాడిన విధానం బాగుందా? లైక్ డేవిడ్ పెయిన్ అగైన్ ఇస్ అ గుడ్ స్టార్ట్ బట్ అన్ఫార్చునేట్లీ యాలన్ కొట్టాడు కాబట్టి ఈవెంట్. బట్ ఐ థింక్ దూబెన్ దాటం అండ్ ఎలా అనిపించింది మీకు ఆ స్ట్రైట్ అవే ఫస్ట్ మ్యాచ్ లో మిస్ అయ్యాడు అనిపించింది నాకు ఆ టాక్టిక్ ఇషాన్. రైట్. అలెన్ హ్యాస్ దిస్ మ్యాచ్అప్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి మనం ఫైనల్లో కూడా చూసాము. అక్షర్ పటేల్ ఎప్పుడైతే ఇంటూ ద బాడీ వేస్తే తను స్ట్రైట్ ఆడడానికి ట్రై చేస్తాడు. సో లాంగ్ ఆన్ అండ్ ఆ ఏరియాలో మిడ్ వికెట్ ఏరియాలో క్యాచ్ అయ్యే అవకాశం ఉండే. సేమ్ హర్ష్ దుబే కూడా సేమ్ అలానే ట్రై చేశాడు. తను ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ వెరీ గుడ్ క్యాచ్ చెప్పాలంటే. అది ద బాల్ వాజ్ ట్రావెలింగ్. హర్ష్ దుబే ఆ వికెట్ పడపోయి ఉంటే మేబీ దే వుడ్ హ్యావ్ ఫినిష్ దిస్ మ్యాచ్ ఇన్ 15 overs. అలెన్ వాజ్ సచ్ డిస్ట్రక్టివ్ ప్లేయర్. ఫస్ట్ ఓవర్లోనే మనం చూసామంటే డేవిడ్ పెయిన్ ఎప్పుడైతే తను 125 అలా వేస్తున్నాడో ఈ జస్ట్ టుక్ ఆన్ హిమ్. దట్స్ అ గుడ్ మ్యాచ్అప్. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే అజింక్య రాని ఈ మ్యాచ్లో మనం టాక్టిక్స్ పరంగా చూస్తే ఇషాన్ అండ్ వెటోరీ లాస్ట్ టైం ఎప్పుడైతే వెటోరీ ఓడిపోయిన తర్వాత మాట్లాడాడు డ్రెస్సింగ్ రూమ్లో, దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఆల్ దోస్ థింగ్స్. హర్ష్ దుబే టు రహానే ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. అండ్ దే ఇంకా ఆల్సో అసలు యూస్ రానైతే మొమెంటమే రాలేదు. తను ఇంకా లాస్ట్ కి ఎస్. జేడీ స్లోవర్ బాల్ అవుట్ అయిపోయాడు. అండ్ ఆ ఇంకోటి బ్రో, జేడీ మీరు స్లోవర్ ఈ బాల్. మనం మలింగా ఫీల్డింగ్ గురించి ఇంకోటి ఏం చెప్తారు? లైక్ కంప్లీట్ యువర్ పాయింట్ అండ్ దెన్ కంపేర్. మలింగా ఎలా అనిపించాడు ఫస్ట్ మ్యాచ్ కి ఈ మ్యాచ్ కి? యా ఫస్ట్ మ్యాచ్ మొత్తం యార్కర్స్ ట్రై చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. కొంచెం స్లాట్లో పడితే పాటిదార్ ఈజ్ వెరీ గుడ్ ఆన్ ఫుల్ లెంత్ బాల్స్. తను కొంచెం షార్ట్ బాల్కి స్ట్రగుల్ అవుతాడు, కానీ ఫుల్ లెంత్ బాల్స్ని పాటిదార్ ఈ విల్ స్మాష్ యూ ఎనీ డే. సో కొంచెం లెంత్ మిస్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత వచ్చాడు. అంటే ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడలేదు. డైరెక్ట్ శ్రీలంక నుంచి వచ్చి మ్యాచ్ ఆడాడు కాబట్టి ఈ లుక్ రస్ట్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. బట్ ఈ రోజు అయితే మనం చూసుకుంటే ఆ స్లోవర్ బాల్స్ కానీ ఆ యార్కర్స్ కానీ అవన్నీ బాగా పర్ఫామ్ చేశాడు. ఈవెన్ అన్క్రిష్ రన్అట్ చేశారు. అన్క్రిష్ అండ్ గ్రీన్ రన్అట్ చేసినప్పుడు కూడా దట్ వాజ్ అ గుడ్ యార్కర్. ఈ ప్లేడ్ రఘువంశీ స్ట్రైట్ ఆడాడు, ఈ స్టాప్ దెమ్ అండ్ గాట్ ద గ్రీన్ వికెట్.
అండ్ ఉన్నత్ కట్ గురించి కూడా స్పెషల్లీ రహానే వికెట్ గురించి మాట్లాడితే కరెక్ట్ ఆ బాల్ ముందే థర్డ్ మ్యాన్ని కొంచెం జరిపి షార్ట్ బాల్ వేస్తున్నాను అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చాడు బ్యాట్స్మెన్కి. అలానే సేమ్ షార్ట్ బాల్ వేసాడు కానీ స్లోవర్ కటర్ వేసాడు. సో రహానే వాజ్ ఇన్ టు ద షాట్ అండ్ ఆ క్యాచ్ కూడా మలింగ ఆల్మోస్ట్ ద మూమెంట్ ద బాల్ వాజ్ ఇట్ అజింక్య ఉనాద్కట్ వాజ్ టెల్లింగ్ కమ్ 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 క్యాచ్కి రావా అని. దట్ వాజ్ అ గుడ్ క్యాచ్. అసలు బెస్ట్ ఫీల్డ్ మలింగ అండ్ అనికేత్ మన టీంలో బెస్ట్ ఫీల్డర్స్. మిగతా వాళ్ళు కొంచెం దేవర్ మెనీ మిస్ ఫీల్డ్స్, అట్లీస్ట్ 20 రన్స్ మిస్ ఫీల్డ్ చేసాం. ఈవెన్ ఇషాన్ కూడా మ్యాచ్ తర్వాత చెప్పాడు, యా యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్లో ఏంటంటే మనం పార్ట్నర్షిప్స్ బ్రేక్ చేయలేకపోయాం ఎప్పుడైతే కోహ్లీ అండ్ దేవిదత్ పడికల్ కొడుతున్నారు. ఈ మ్యాచ్లో ఏంటంటే లక్కీగా ఆ 2 రన్అట్లు కరెక్ట్ ఎప్పుడైతే రింకు అండ్ రఘువంశీ కొడుతున్నారో, ఈవెన్ శివాంగ్ వాజ్ అన్లక్కీ. శివాంగ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, బట్ ఈ వాజ్ అన్లక్కీ టు గో ఫర్ 40 రన్స్. అక్కడ ఎప్పుడైతే బ్రేక్ త్రూ రాలేదో ఆ టైంలో ఆ ఒక రన్అట్ వల్ల బ్రేక్ త్రూ రావడం వల్ల ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళేది వాళ్ళిద్దరు ఉండుంటే. మేబీ ఈవెన్ వీ వుడ్ హావ్ లాస్ట్ రఘువంశీ రన్అట్ రాకపోయి ఉంటే. ఇంత 65 మార్జిన్ వచ్చిందంటే ఆ రన్అట్ ఎప్పుడైతే రఘువంశీ రన్అట్ అండ్ ఎన్కేఆర్ రావడం వల్ల మనం 64 ఎన్కేఆర్ వచ్చి ఆ 2 వికెట్స్ తీయడం వల్ల ద మార్జిన్ వాజ్ హ్యూజ్. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ క్లోజ్ మ్యాచ్. యా, అండ్ ఇట్స్ హ్యూజ్ మార్జిన్ ఎస్పెషల్లీ బికాస్ నెగేట్ అయిపోయింది మన డిఫీట్ ఆర్సీబీ అగేన్స్ట్. నెట్ రన్ రేట్ అనేది నెగేట్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అ గుడ్ విన్ బికాస్ ఆర్సీబీ ఇస్ అ బిగ్ లాస్. ఆల్మోస్ట్ ఇంచుమించు అంతే విన్ ఇది కూడా. 65 రన్స్ అంటే ఇంకో 15 పాయింట్స్ సేమ్ నెగేట్ అయిపోయింది. కొంచెం ప్లస్ వచ్చింది కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే విన్ ఇస్ ఇంపార్టెంట్. 8 విన్స్ అండ్ నెగిటివ్ రన్ రేట్ ఉండకూడదు ఎప్పుడైనా. నెగిటివ్ రన్ రేట్ ఉంటే ఎప్పుడైనా తలకాయ నొప్పే. బికాజ్ ఎస్పెషలీ ఒకవేళ మనం బాగా ఆడి సెకండ్ కి థర్డ్ కి కూడా తేడా రావచ్చు కాబట్టి బాగుంది. అండ్ శివాంగ్ ఎలా అనిపించాడు భయ్య? శివాంగ్ నా దృష్టిలో క్రూషియల్ బికాజ్ ఆ ప్రెషర్ బిల్డప్ చేసిన టర్న్ ఓవర్సే. లైక్ దేవర్ నాట్ ఏబుల్ టు పుట్ హిమ్ అవే. ఫీల్డ్స్ వల్ల కొన్ని బౌండరీస్ వెళ్ళినాయి కానీ లాస్ట్ ఓవర్ కొట్టారు. బట్ ఆ టైం అప్పటికే మ్యాచ్ అయిపోయింది, మనం గెలిచేసాం. బట్ ఐ రియల్లీ లైక్ ది వే హీ అప్రోచ్ ది గేమ్. అండ్ ఆల్సో డిస్కషన్స్ విత్ హర్ష్ దూబే అవుతుంది తన స్పెల్ లో కూడా. మీరు చూస్తే కనుక ఇప్పుడు కూడా దూబే వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ విత్ హిమ్ ఫీల్డ్ సెట్టింగ్ లో కానీ అదంతా. అండ్ దేర్ వాజ్ ఆల్సో దిస్ థింగ్ విచ్ నితీష్ సైడ్ అనమాట. ఏమంటే ఇషాన్ కిషన్ క్లాస్ అడిగాడు డ్యూరింగ్ అనుకుల్ రాయ్ అండ్ రింకు సింగ్ ఉన్నప్పుడు, నేను ఎవరిని బౌలింగ్ ఇవ్వమంటావు క్లాస్ భయ్యా, నీ కాలే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి వెళ్దాం లేకపోతే మన రెడ్కి వైపు వెళ్దాం అంటే చెప్పాడు. నితీష్ చెప్పాడు ఇలాగా, క్లాస్ థ్యాంక్ యూ నా పేరు చెప్పినందుకు, నన్ను సజెస్ట్ చేసావు అని చెప్పి అన్నాడు. సో ఇట్ షోస్ హౌ ఇషాన్ యాజ్ అ కెప్టెన్ ఈజ్ ఆల్సో వెరీ ఓపెన్ టు సజెషన్స్ అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ బికాస్ ఎక్స్పీరియన్స్ వాడుకోవటం. అండ్ ఐఎమ్ షూర్ ఇది ఒక ఇన్సిడెంట్ మనకు తెలిసింది కానీ సిమిలర్లీ అభిషేక్ తో డిస్కషన్స్ అయి ఉంటాయి, జేడీతో డిస్కషన్స్ అయిన ఉంటాయి, అండ్ నేను చెప్పినట్టు దూబే అండ్ శివాంగ్ మధ్యలో డిస్కషన్స్. సో ఇట్స్ అ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఐ థింక్ సో. యా, నాట్ దట్ ఓన్లీ వన్ మ్యాన్ ఇస్ రన్నింగ్ ద షో. ఇట్స్ అ వెరీ కొలాబరేటివ్ స్పేస్ మంది యంగ్స్టర్స్ అందరూ. ఎప్పుడైతే మనం రింకు సింగ్ అవుట్ అయ్యాక నరైన్ వచ్చాడో ఫస్ట్ బాల్ నితీష్ కుమార్ రెడ్డి షార్ట్ బాల్ ట్రై చేశాడు. నరైన్ 6 కొట్టిన తర్వాత ఇషాన్ చెప్తా ఉన్నాడు అదే షాట్ ఆడతాడు, షార్ట్ బాల్ ఏవకు అంటే నెక్స్ట్ బాల్ నితీష్ స్లోవర్ అనేసి ఆల్మోస్ట్ వికెట్ వచ్చింది. అక్కడ హర్ష్ దూబే బౌండరీ దగ్గర కొంచెం మిస్ టైం చేసి 6 వెళ్ళిపోయింది. కాకపోతే నితీష్కి థర్డ్ వికెట్ నరైన్ వికెట్ కూడా వచ్చేది. సో ఈవెన్ ఇషాన్ వాజ్ ఆల్సో టెల్లింగ్, ఎప్పుడైతే శివాంగ్ కుమార్ ఒక ఫ్లైటెడ్ బాల్ వేస్తే ఎప్పుడైతే ఫుల్ లెంత్ పడిందో రింకు యూజ్ చేసుకొని 6 కొట్టాడు. అంటే ఎడెన్ గార్డెన్స్ గ్రౌండ్లో స్ట్రైట్ చిన్న ఉంటుంది, స్క్వేర్స్ కొంచెం పెద్ద ఉంటాయి కాబట్టి ద మూమెంట్ ద బాల్ ఈస్ బౌల్డ్ ఇన్ ఫుల్ లెంత్ ఇట్ విల్ డెఫినెట్లీ గో ఫర్ ఎ బౌండరీ. సో చెప్తున్నాడు అప్పుడే ఫుల్ వేయొద్దు, అదే బాల్లో నువ్వు ఎప్పుడైతే ఇంతకుముందు వేస్తున్నావో లెంత్ బాల్ ఇవ్వమని. సో ఇషాన్ వాజ్ వెరీ గుడ్ బిహైండ్ ద వికెట్స్ ఈ మ్యాచ్ మనం చూసుకుంటే. లాస్ట్ మ్యాచ్లో ఏంటంటే కొంచెం ప్రెషర్లో ఉండే తను ఇంకా చెప్పాడు కూడా, నేను మిస్ఫీల్డ్స్ ఎప్పుడైతే మీ వికెట్ కీపింగ్లో మిస్ఫీల్డ్ చేశాను అది కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ దెర్ వర్ నో మిస్ఫీల్డ్స్ ఫ్రమ్ వికెట్ కీపర్. సో తను ఇంప్రూవ్ చేసుకున్నాడు. మ్యాచ్అప్స్ కూడా లైక్ హర్ష్ దూబేని తీయడం. సో ఓవరాల్ ఇషాన్ కెప్టెన్సీ వాజ్ గుడ్. అంటే ప్రోయాక్టివ్ ఫస్ట్ ప్రిపరేషన్ ఉండే ప్లస్ ప్రొయాక్టివ్నెస్ కూడా ఉండే. ఎప్పుడైతే కొత్త బాల్ తీసుకున్నామో మనం సెకండ్ న్యూ బాల్ చేంజ్ చేసామో ఎన్కేఆర్కి ఇవ్వడం కూడా అది ఓకే, ఆల్దో ఇట్స్ క్లాస్ అండ్ డెసిషన్. ఎన్కేఆర్కి ఇవ్వడం కూడా ఇట్ ప్రూవ్డ్ టు మ్యాచ్ విన్నింగ్ డెసిషన్. సో యా, ఇక మోస్ట్లీ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఉప్పల్లో ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం మ్యాచ్, మిట్ట మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సదేమి అలాగా మంచిగా ఎండ మండిపోద్ది గట్టిగా. సో ఒక 40,000 మంది ఫుల్గా ప్యాక్ అయ్యి వస్తారు, మంచి హడావుడి అంతా ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ గేమ్స్ ఉప్పల్లో వెరీ మెమరబుల్. మనం గెలిచిన గేమ్స్ ఉన్నాయి, ఓడిపోయిన గేమ్స్. ఆ పంజాబ్ గేమ్ ఒకటి ఓడిపోయాం 2015-14.
14 అనుకుంటా. రామనోజు అంత బాగా ఆడినా కూడా మనం కొట్టించేసుకుంటాం పంజాబ్తో. పంజాబ్ వాళ్ళు 200+ చేసి అంటే వాళ్ళు కొట్టేశారు అప్పుడు కూడా. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనం మర్చిపోలేని గేమ్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ డేవిడ్ వార్నర్ అండ్ మన బ్యారెస్టో ఆ విధ్వంసం ఏదైతే ఉందో 2019, అదొక మ్యాచ్ గుర్తొస్తుంది. అండ్ ఆల్సో మనం ఓడిపోయిన మ్యాచ్లు కూడా దారుణంగానే ఉన్నాయి. ఎస్పెషల్లీ 2023 ఫస్ట్ మ్యాచ్ మనం దారుణంగా ఆల్ బండిల్ అవుట్ అయిపోతాం. ఆర్ఆర్ఆర్ కుమ్మేస్తారు. మనం ట్వైలైట్ పీరియడ్ లో బౌల్టును వీళ్ళు వచ్చి స్వింగ్ చేసి వికెట్లు తీసేస్తారు. బిస్కెట్ అయిపోయాం. ఆ మ్యాచ్ మాత్రం ఇంట్రెస్ట్ లేరు. ఆ మ్యాచ్ ఒకటి. సో ఇలాగా ఒక మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఒక మ్యాచ్ ఎల్ఎస్జితో ఎవరో గంభీర్ మీద కోహ్లీ ఫ్యాన్స్ ఎవరో నట్లు బోల్ట్లు వేశారు. అదో కాంట్రవర్సీ. అభిషేక్ శర్మ బౌలింగ్ లో పూరన్ 5 6 కొట్టాడు, లేకపోతే గెలిచేవాళ్ళం 23 సీజన్. రాంగ్ టీమ్ షీట్ ఇచ్చింది అప్పుడే అనుకుంటున్నా నాకు తెలిసి. సో ఇలా మంచి అవును. మంచి మెమరీస్ ఉన్నాయి, చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. బట్ లాస్ట్ ఎల్ఎస్జీతో ఇయర్ ఆడుతున్నాం అంటే అదొక ఎక్స్రైజర్స్ టీమ్ కోచ్ కానీ, అనలిస్ట్ కానీ, కోచ్ కాదు సారీ, హెడ్ ఆఫ్ క్రికెట్ కానీ, అనలిస్ట్ కానీ, అదేంటి భయ స్ట్రాటజీ కోచా కేన్ విలియమ్సన్, అవును, స్ట్రాటజీ కోచ్. స్ట్రాటజీ కోచ్, అనలిస్ట్, నెక్స్ట్ అబ్దుల్ సమాద్, మార్క్రమ్, పోరాను, ఇంకా పోతే షాబాజ్ అహ్మద్, సమాద్, ఇది మొత్తం బ్యాచ్ అంతా కూడా మార్చు. సో మొత్తం అంతా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎక్స్ఎస్ఆర్హెచ్. కొంచెం కసిగా అయితే ఆడతారు, మంచి టఫ్ ఫైట్ అయితే ఇస్తారు. అండ్ ఆల్సో సంజీవ్ గోయంకా ఎల్ఎస్జి అప్పుడు కొట్టాడు. మన ఆల్దో ఆఫ్టర్నూన్ గేమ్ కాకపోయినా మన ట్రావిషేక్ విధ్వంసం, తర్వాత గ్రౌండ్ మీద అయిన పరిణామాలు, గ్రౌండ్ బయట అయిన పరిణామాలు. సో చాలా చాలా ఒక తెలియకుండానే చాలా రైవలరీ అనేది క్రియేట్ అయిపోయింది ఎస్ఎల్ఎస్జికి ఎస్ఆర్హెచ్ కి. అండ్ లాస్ట్ టైం మనం దారుణంగా ఓడిపోయాం. కమిన్స్ వచ్చి ఆ యార్కర్ వేసే వరకు కూడా అందరికి పూరని ఆపలేకపోయారు. వన్స్ కమిన్స్ వచ్చి ఆ ఫుల్లర్ లెంత్ రౌండ్ ద వికెట్ వచ్చేసాక అందరూ కూడా అదే స్ట్రాటజీ వాడి పూరని సైలెంట్ గా పెట్టారు. సో ఇన్ని మాటలు ఇన్ని ఉన్నాయి భయ్య. డూ ఎక్స్పెక్ట్ ఎల్ఎస్జి టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్? వాళ్ళ లైనప్ చూసి, మన బౌలింగ్ అటాక్ చూసి మనం బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అంటావా, బౌలింగ్ తీసుకుంటే బెటర్ అంటావా టాస్ గెలిస్తే? యా, ఆఫ్టర్నూన్ గేమ్స్లో ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ వెరీ ఈజీ, కానీ సెకండ్ బ్యాటింగ్లో అయినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ ఇనిషియల్ ఓవర్స్లో ఎప్పుడైతే సన్ సెట్ అవుతుంటుందో ఆ టైంలో కొంచెం కూల్గా అయ్యి స్వింగ్ అవుతుంది బాల్ ఆ ఇనిషియల్ 2-3 అవర్స్. ఆ తర్వాత లైక్ బ్యాటింగ్ ప్యారడైజే ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనం 286 కొట్టిన మ్యాచ్లో కూడా పవర్ ప్లేలో కొంచెం ఆర్ఆర్ వాళ్ళు వికెట్స్ పడిపోవడం, ఆ తర్వాత ఈవెన్ పంజాబ్తో మ్యాచ్ 2024లో వాళ్ళు 220 కొడితే మన వాళ్ళు చేజ్ చేశారు కదా. హర్ష్దీప్ ఫస్ట్ బాలే 8ని బౌల్డ్ చేశాడు. ఆ కొంచెం స్వింగ్ ఇనిషియల్లో కొంచెం స్వింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ బ్యాటింగ్. సో ఈవెన్ చేజింగ్ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్ అంత పెద్ద డిఫరెన్స్ ఉండదు. అంటే మన బ్యాటింగ్ డెప్త్ ఉంది కాబట్టి ఇనిషియల్ పవర్ ప్లే ఒక 2-3 అవర్స్ నెగేట్ చేస్తే చేజ్ కూడా చేయొచ్చు. బ్యాటింగ్ ఫస్ట్ కూడా ఇట్ విల్ బి బ్యాటింగ్ ప్యారడైజ్. ఎల్ఎస్జి అంటే టాస్ పెద్దగా ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి టాస్ అంత ఎఫెక్ట్ అవ్వదు. నైట్ గేమ్ అంటే ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఒకటి ఏంటంటే, మనం ఆ ట్వైలైట్ పీరియడ్ లో నువ్వు చెప్పినట్టు కొంచెం స్వింగ్ అయినప్పుడు షమి వీళ్ళందరూ మంచి రిథమ్ లో ఉన్నారు. కార్తిక్ త్యాగి, సారీ మన ప్రిన్స్ యాదవ్ వీళ్ళందరూ. అండ్ దే మైట్ ఆల్సో గెట్ ఇన్ అవేష్ ఏమో చూడాలి. దిగ్వేష్ స్టార్ట్ వస్తాడు. సో ఆ ఇనిషియల్ హాఫ్ అన్ అవర్ కొంచెం ఒక పవర్ ప్లేలో 2-3 వికెట్స్ పడిపోయి చేసింగ్ 200+ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం ఇబ్బంది అవ్వచ్చేమో అనుకుంటున్నాను. అలా పెద్ద ఇబ్బంది కాదంటావు నువ్వైతే? సో ఏంటంటే ఎల్ఎస్జి బౌలింగ్ మొత్తం ఇడ్ ద డెక్ బౌలింగ్ వేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ప్రిన్స్ యాదవ్ వేస్తాడు, మోసిన్ ఈజ్ ఆల్సో గుడ్ ఎట్ ఇట్, నోకియా ఈజ్ ఆల్సో గుడ్ ఎట్ ఇడ్ ద డెక్ బాల్స్. మేబీ అవేష్ని తేవచ్చు. అవేష్ ఈ పిచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇంతకుముందు కూడా. యాక్చువల్లీ సన్ రైజర్స్ బౌలింగ్తో కంపేర్ చేస్తే ఎల్ఎస్జి బౌలింగ్ ఈజ్ మోర్ సూటెడ్ ఎట్ ఉప్పల్. ఇట్ ద డెక్ బౌలింగ్ చేస్తే ఎందుకంటే స్క్వేర్ బౌండరీస్ లాంగ్ ఉంటాయి కాబట్టి లైక్ మిడ్ వికెట్ అండ్ మిడ్ వికెట్ దగ్గర దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏ ఫీల్డర్ అయినా కూడా. సో ఐ థింక్ దేర్ బౌలింగ్ ఈజ్ స్ట్రాంగ్. అలాంటి బౌలింగ్కి చేజింగ్ చేయడం కొంచెం కష్టమే. మేబీ బ్యాట్ ఫస్ట్ చేస్తే మేబీ ఇట్స్ గుడ్ టాస్ టు లూజ్. మన వాళ్ళు టాస్ ఎలాగో వాళ్ళు ఎలాగో చేజింగ్ తీసుకోరు వాళ్ళు కూడా, ఎందుకంటే ఒక్కసారి చేజింగ్ చేసిన తర్వాత ఆ లాస్ట్ ఇయర్ 2024లో ఎప్పుడైతే చేజింగ్ చేసామో ఆ తర్వాత చేజింగ్ అసలు తీసుకోవడానికి రిస్క్ చేయరు నాకు తెలిసి. సో వాళ్ళు ఎలాగో మనకు బ్యాటింగ్ ఫస్ట్ ఇస్తారు. మేబీ ఇంకో టాస్, ఆ టాస్ లక్ అనేది ఈ మ్యాచ్ కాకుండా అట్లీస్ట్ నైట్ మ్యాచ్లకు టాస్ లక్ ఉంటే బాగుంటుంది. ఈ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు టాస్, సో దట్ వీ కెన్ బ్యాట్ ఫస్ట్. అండ్ మ్యాచ్అప్స్ చూసుకుంటే మనకు దిగ్వేష్ రాటి, అభిషేక్ అది ఉంటది మళ్ళీ. బట్ అదంతా నార్మల్ అవుతుంటాయి గ్రౌండ్ లో కానీ. బట్ లైక్
పేసర్స్ వర్సెస్ మన హెడ్ ఇది ఏదైనా బ్యాటిల్ లాగా ఉంటుంది అంటావా, లేకపోతే ఇట్స్ ఫైన్ దే హ్యాండిల్ ఇట్ అంటారా? యా, ప్రిన్స్ యాదవ్ లాస్ట్ టైం ఎడ్ని అవుట్ చేశాడు. యా, యాదవ్ హెడ్, యా. ప్రిన్స్ యాదవ్ స్కిడీ ఇద్దడేకి వేయగలుగుతాడు. ఆ స్కిడీ కూడా బాల్స్ వేస్తాడు. ఎడ్కి ఏంటంటే ఆన్ ద వికెట్ వేస్తే కొంచెం క్రాస్ ఆడే అలవాటు ఉంటుంది. ఆ క్రాస్ ఆడే అలవాటులో కొన్నిసార్లు బోల్డ్ అవుతాడు. సో ప్రిన్స్ వర్సెస్ ఎడ్ మంచి బ్యాటిల్. సిమిలర్లీ సిమిలర్లీ విత్ అభిషేక్ శర్మ అండ్ దిగ్వేష్. మేబీ దిగ్వేష్ని ఎంత ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తారో చేయరో తెలీదు. లాస్ట్ టైం అయితే పవర్ ప్లేలో కూడా వేసాడు. మేబీ లాస్ట్ మ్యాచ్ షాబాజ్ అహ్మద్ బ్యాటింగ్ కొలప్స్ అయినందుకు షాబాజ్ అహ్మద్ ఆడాడు, కానీ ఖచ్చితంగా దిగ్వేష్ రాతి ఆడతాడు వాళ్ళకు. సో దట్ ఈస్ వన్ మోర్ మ్యాచ్. అండ్ ఇషాన్ వర్సెస్ దిగ్వేష్. ఇషాన్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు దిగ్వేష్తో లాస్ట్ ఇయర్ చూసుకుంటే. అండ్ ఆబ్వియస్లీ అనికేత్ వర్సెస్ దిగ్వేష్ ఆల్సో. అనికేత్ ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెగ్ స్పిన్. లాస్ట్ ఇయర్ కూడా తను ఎల్ఎస్జీ మ్యాచ్ తోటే తను పర్ఫార్మెన్స్ ఐ మీన్ లైమ్ లైట్లోకి వచ్చింది ఎల్ఎస్జీ మ్యాచ్ తోటే. యా, అండ్ సలీల్ అరోరా ఆడతాడంటావా? ఇంకో ఛాన్స్ ఇస్తారంటావా, ఆర్ దే విల్ గెట్ ఇన్ స్మరణ్? నో స్మరణ్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఆడతాడు కదా. స్మరణ్ నెంబర్ 7లో అయితే సలీల్ ఈజ్ పర్ఫెక్ట్ పిక్. ఓకే, సలీల్ లాస్ట్ మ్యాచ్ మనం ఫెయిల్యూర్ కూడా అనలేము. ఐ మీన్ 19th ఓవర్లో ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేయడానికి వెళ్ళాడు. ఆ బాల్ కూడా చాలా బాగా పడి దట్ కేమ్ ఇన్ టు ద బ్యాట్స్మెన్ అండ్ ప్యాట్స్కి తగిలి అవుట్ అయిపోయాడు. ఇట్స్ ఓకే, యా, ఇట్స్ ఈవెన్ నాట్ అ ఫస్ట్ మ్యాచ్ లో కూడా కైండ్ ఆఫ్ అన్లక్కీ. తను జస్ట్ షిఫ్ట్ చేశాడు, షుడ్ హావ్ గాన్ త్రూ ద షాట్. సో యా. అదే కదా, 2 minutes షాట్ ఆడాడు. సింగిల్ కోసం ట్రై చేశాడు. 6 కొట్టేదంటే అది ఇట్ మీ బాల్ అది. కానీ తన బ్యాట్ యా, స్వింగ్ తన బ్యాట్ స్వింగ్ బాగుండడం వల్ల అది క్యారీ అయిపోయింది. మేబీ వీ విల్ కమ్. మేబీ ఇంకొక మనం చేసే చేంజ్ ఒక్కటే, ఒకవేళ బ్రైడన్ కార్డ్స్ ఫిట్ ఉంటే బ్రైడన్ కార్డ్స్ విల్ కమ్ ఫర్ డేవిడ్ పెయిన్. అదొకటే నో, చేంజ్ నాట్ అనుకుంటున్నా. నెగోషియబుల్, విల్ కమ్. యా, యా, అండ్ ప్యాట్ కమిన్స్ వస్తే ఆ ప్లేస్ లో ప్యాట్ కమిన్స్ వచ్చేస్తాడు. సో అందుకే అన్న ప్యాట్ కాంబినేషన్ మనది ఆల్రెడీ సెట్ అయిపోయింది. అదే అండ్ కదా ప్యాట్. శివాంగే టుప్పల్ వర్సెస్ మన కుర్రోళ్ళు స్పిన్ కొంచెం, యా, కొంచెం స్పిన్ ఆడటం కష్టం అవుద్దేమో అనుకుంటున్నాను ఎల్ఎస్జీకి. ఏమంటావు, మీరు ఎలా అని చూస్తారు దాన్ని? కొంచెం ఆడటం కైండ్ ఆఫ్ స్ట్రగల్స్ కదా, పూరన్ మార్క్స్ ఈవెన్ కూడా కొంచెం. అంటే వాళ్ళు పూరన్ ఎప్పుడైతే కిందికి పంపిస్తున్నారో, సో స్పిన్ హిట్టర్స్ మిడిల్ ఆర్డర్ లాస్ట్ ఇయర్ ఏంటంటే పూరన్ నెంబర్ 4 ఆర్ నెంబర్ 3లో ఆడాడు కాబట్టి స్పిన్కి అగేన్స్ట్ వాళ్ళు విధ్వంసంగా ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫినిషర్గా పూరన్ వెళ్ళిపోయాడు, సో కొంచెం స్పిన్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈవెన్ మార్కరం కూడా నాట్ ఫ్లూయెంట్. రిషబ్ పంత్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్లూయెంట్ అగేన్ స్పిన్. సో వీళ్ళు ఇనిషియల్లీ మేబీ మనోళ్ళు హర్ష్ దుబే తోటి కూడా పవర్ ప్లేలే వేయొచ్చు నాకు తెలిసి 1 to 3 ఓవర్స్ బట్ తర్వాత. రిషబ్ పంత్ ఉంటాడు కాబట్టి మేబీ ఏ కోచ్ ఏమో అని నాకు కూడా డౌట్ వస్తుంది. బికాస్ పంత్ ఈజ్ అదే ఓపెనింగ్ కాబట్టి రిషబ్ అదొక పంత్ డౌట్. ఈజ్ రిషబ్ పంత్ ఎప్పుడైతే అవే బాల్స్ వేస్తామో స్పిన్లో తనకు కూడా అంత మంచి రికార్డ్ లేదు. అండ్ బట్ తనకు కొంచెం మన మీద మంచి రికార్డ్ ఉంది కదా, షార్ట్స్ కొట్టిన రన్స్ కొట్టిన చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఓవరాల్ గా అది మోస్ట్లీ గెలిచేస్తారని అనుకుంటున్నాను ఎల్ఎస్జీతో కూడా, బికాస్ ఇట్స్ హోమ్ గేమ్ అండ్ హోప్ఫుల్లీ విన్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ హోమ్ గేమ్స్ అనేవి. ఎస్పెషల్ తర్వాత గేమ్ మనం ముల్లన్పూల్ ఆడుతున్నాం, మళ్ళీ 1 week టైం ఉంది దానికి. సో ఐ థింక్ దిస్ గేమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ మనం కనుక బాగా ఆడితే కనుక ఈసారి డెఫినెట్లీ ఈ గేమ్ అయిపోతే మంచిగా ఉంటుంది కాబట్టి. సో అంతే గైస్, ఈ రోజుకి థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు అస్. అండ్ యా, మ్యాచ్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. అండ్ ఇఫ్ యూ లైక్ యువర్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నచ్చితే కనుక మీకు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కూడా షేర్ చేయండి. ఏదైనా సజెషన్స్, ఏదైనా ఫీడ్బ్యాక్, లేకపోతే ప్లేయింగ్ లెవెల్ చేంజెస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ టు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. యూ కెన్ ఫాలో అస్ ఆన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. మీకు తెలిసే కాంగ్రెస్ ఆర్మీ అని ఉంటే వీఆర్ ఎవ్రీవేర్. So Adi guys, you can also follow Harishwar. He's on next. So thanks guys for tuning into us. Until then, please stay tuned.